నీ భార్య నీకు దూరం చేసింది ఒక ఆడదా? అది ఆడది కాదు, అడవి మృగం. కృష్ణ లాంటి పని చేశాడంటే నేను నమ్మను. ఆ పరిస్థితిలో సూర్యే కాదు, మరి ఏ ఆడుతున్నా తన భర్త చేసింది తప్పేనని నమ్ముతుంది. తల్లి ప్రేమ తాగుబోతుని సమర్థించిందన్నమాట. ఏం మాట్లాడరే? ఏం మాట్లాడాలో, నీకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీ పిన్ని వాళ్ల గురించి తెలిసి కూడా వాళ్ల మాటల్ని గుడ్డిగా నమ్మి నీ కాపురాన్ని చేజేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావంటే, మా పిన్ని వాళ్ల గురించి అలా మాట్లాడటానికి మీరెవరు? నేను నీ అక్కని. నేను నీ అక్కలాంటిదాన్ని కాబట్టే చెప్తున్నాను. నీ పిన్ని మీద నీ చెల్లెల మీద ఉన్న నమ్మకం నీకు నీ భర్త మీద లేకపోయినందుకు బాధపడుతున్నాను. చాలు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. అంటే వాళ్ళు నీకు చేసిన ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయావా? అది ఒకప్పుడు. వాళ్ళిప్పుడు మారిపోయారు, పూర్తిగా మారిపోయారు. నన్ను నమ్మి నా ఇంటికొచ్చినందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. సరే, నువ్వు వాళ్ళని అంత గుడ్డిగా నమ్ముతాను అంటే నీ ఇష్టం. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నిజం నిలకడ మీదే తెలుస్తుంది అంటారు. ఈలోగా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సింది నువ్వే. మీరు అంతా విన్నానమ్మా. అనుమానమనే నిప్పురవ్వ వాళ్ల కాపురాన్ని ఎలా కారుచిచ్చులా దహించి వేస్తుందో తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నాలో నేనే కుమిలిపోతున్నానమ్మా. మీ అబ్బాయి కృష్ణ ఎక్కడా? ఆ సంఘటన జరిగినప్పటి నుండి వాడు సరిగ్గా ఇంటికే రావడం లేదు. ఎప్పుడూ ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే ఉంటున్నాడు. అమ్మా గాయత్రి, నాకు దిక్కు తోచకుండా ఉంది. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో ఏమోనని చాలా భయంగా ఉందమ్మా. అలాంటిదేం జరగదు. నేను జరగనివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. కారు చిచ్చు రగిల్చినా ఒక్క వర్షం కురిస్తే చాలు, నిలువునా కాలిన చెట్టు కూడా మళ్ళీ చిగురిస్తుంది. నిజం అనే సూర్యోదయం జరిగితే చాలు, అనుమానాలు అపార్థాలు అనే మంచు తెరలు వాటంతటా అవే కరిగిపోతాయి. మీ కృష్ణని సూర్యని ఒక్కటిగా చేస్తాయి. జీవితాన్ని నాశనం చేశారు. ఈ రోజు నుంచి నేను నా కూతురు తలుపు గడియ పెట్టుకునే పడుకుంటాం. మన ఇంట్లో మాత్రం ఒక ఆడపిల్ల బ్రతుకు బలి కావడం దారుణం. తాగితే మనిషి పశువుతో సమానం అంటారు. మీరు ఆ మాట నిజం చేశారు. ఇక మీదట మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కృష్ణ, మీ
మీరా? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? మీ ఇంటికి వెళ్తే తెలిసింది. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతోంది? మీ ఆలుమగల మధ్య ఎందుకు ఈ అగాధాలు? మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? తెలుసా, కానీ నన్నేం చేయమంటారు? సూర్య వాళ్ళ పిన్ని వాళ్ళని గుడ్డిగా నమ్ముతుంది. నన్ను నా క్యారెక్టర్ని అనుమానిస్తుంది. నిజాలు తెలుసుకోకుండానే వాళ్ళ మాటలు నమ్మి నిందలు వేస్తుంది. నన్ను ఒక దుర్మార్గుళ్ళ కీచకుళ్ళ ఊహించుకుంటూ. కృష్ణ, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. అదంతా వాళ్ళు కావాలని ఆడుతున్న నాటకంలో భాగమని నేను ఊహించగలను. మీకు నా మీద ఉన్న నమ్మకంలో 1000వ వంతు కూడా సూర్యకి లేదు. పెళ్లి చేసుకుని కూడా మా వదిన రాక కోసం మేమిద్దరం దూరంగా ఉంటున్నాం. మళ్ళీ మా వదిన తిరిగి వచ్చాకే సుఖాలు సంతోషాలు అనుకుంటూ దూరంగానే బతుకుతున్నాం. అలాంటి స్థితిలో నా గురించి ఇంత తప్పుగా ఆలోచిస్తే, తప్పుడు పని చేశానని నిందలు వేస్తే నేనేం చేయను? ఏ ఇల్లైనా ఎప్పుడెప్పుడు వెళ్దామని ఆరాటంగా అనిపించాలి. కానీ నాకు ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటపడదామని ఆవేదనగా ఉంది. అందుకే ఇలా. ఇదంతా నమ్మలేకపోతున్నాను కృష్ణ. కోరి నిన్ను పెళ్లి చేసుకున్న సూర్య నీతో ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతుందో నాకు అర్థమే కావడం లేదు. నా చెల్లెలు సూర్య, అదే నా చెల్లెలు లాంటిది అనుకున్న సూర్య చెప్పుడు మాటలు విని తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంటుంది అని కల్లో కూడా ఊహించుకోలేదు. ఇదంతా వాళ్ళ పిన్నాడిస్తున్న నాటకం. ఆ రుద్రాగాడి పన్నిన కుట్రలో భాగమే. రుద్రనా? రుద్ర ఎవరు? ఒక రౌడీ పెళ్లికి ముందు నుంచే సూర్య మీద కన్నేశాడు. సూర్య వాళ్ళ పిన్నితో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నాడు. మై గాడ్, వాడంత దుర్మార్గుడా? దుర్మార్గుడు మాత్రమే కాదు, నీచుడు, నికృష్టుడు. ఎలాగైనా సూర్యని నా దగ్గర నుంచి దూరం చేసి చాలు కృష్ణ, నాకు మొత్తం అర్థమైంది. రామాయణ కాలంలో ఒక్కడే రావణాసురుడు. కానీ ఈ కలియుగ మహాభారతంలో గజానికో గాంధారి పుత్రుడు. ఆడదాని పాలిట శాపంగా మారుతున్న అభినవ కీచకుడు రుద్ర. ఏం రావట్లేదు కదా? అమ్మో, అయ్యో, చచ్చాను దేవుడు. సార్ 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 సారీ అండి, సారీ. ఏమిటయా సారీ? చెట్టంత మనిషిని నీ కళ్ళ కనిపించలేదా? అమ్మా, కోసాలు కదిలిపోయినట్టున్నా, ఎముకలు ఇరిగిపోయినట్టున్నా. నేనేం చేస్తున్నా దేవుడు? ఎక్కడ ఎక్కడ? పోలీస్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్. పోలీసుల దాకా ఎందుకులేండి? ఏమిటయ్యా నీ సంగతే? దర్జాగా కారులో కూర్చొని రయ్యి రయ్యి అంటూ పోతూ గుద్దేస్తే ఊరుకుంటా అనుకున్నావా? ఎవరా నీకు లైసెన్స్ ఇచ్చింది? పిలు పోలీస్.
సార్ ప్లీజ్ సార్, సడన్గా మీరు అడ్డొచ్చేసరికి ఆ? అంటే మైకులో అనౌన్స్ చేసుకుంటూ రావాలంటయ్యా? లాభం లేదు. నీలాంటి వాడిని జైల్లో పెట్టిస్తే కానీ తిక్క కుదరదు. అమ్మా కారు ఎక్కగానే కళ్ళు మూసుకుపోతాయా? సార్ ఎందుకు సార్ అరుస్తారు? ఏమిటి, నేను నీకు అరుస్తున్నట్టు కనిపిస్తున్నానా? నీ కాలు విరిగితే తెలిసేదయ్యా బాధ. అబ్బో, అయ్యో, అమ్మో, దేవుడా, పొద్దున్నే ఎవరి మొహం చూశారో గాని ఇలా జరిగింది. అబ్బో, సారీ అండి, బాగా నొప్పిగా ఉందా? ఏమిటయ్యా నొప్పిగా ఉండేది? దబేమని గుద్దేస్తే నొప్పిగా లేక సమ్మగా ఉంటుందయ్యా? అయ్యో, అబ్బా, ఏమండి, ఎక్కడ? ఏమండి, ఏమండి? పోలీస్, ఏమండి, పోలీస్, ఏమండి, సార్, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. అయ్యో అంత మాట అనకండి, తప్పు నాదేనండి. తప్పు నాదేట. హడిలి చచ్చిపోతున్నాడు గురుడు. ప్లీజ్ సార్, ముందు మీరు లేవండి, మిమ్మల్ని నా కారులో తీసుకెళ్తాను. మీకు ఏం కావాలంటే అది చేస్తాను సార్. ప్లీజ్ సార్, ముందు కారు ఎక్కండి సార్, కారులో మాట్లాడుకుందాం సార్. లేకండి సార్, జాగ్రత్త. లేకండి సార్, రండి సార్. చూడు, పోన్లే కదా బతుకులాడుతున్నావు అని ఊరుకుంటున్నాను. ఆ బుక్కులు తెయి. అలాగే సార్. సార్ సార్ సార్, జాగ్రత్త సార్, నిదానంగా. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త సార్. దొరికాడు, చూస్తా. బయలుదేరా. నా కాలు ఇరిగిపోయినట్టుంది దేవుడు. ఏంటి నామాల్ గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అదే మన పరిచయం గురించి. ఆ గంట ముందు దాకా మీరెవరో నేనెవరో, కానీ ఇప్పుడు కలిసి తాగుతున్న గ్లాస్మేట్స్ అయిపోయాం కదండి. చిత్రంగా లేదు? అందుకేనండి మనిషి జీవితమే ఒక యాక్సిడెంట్ అన్నారు. ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు. హైదరాబాద్ ఏ పని మీద వచ్చినట్టో? అదో పెద్ద కథలండి. పర్వాలేదు చెప్పండి, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. కరెక్టే. నాకు మొగుడున్నాడు. ఓహో, వాడి పేరు రుద్ర. వాడు రావణాసురుడు లాంటి వాడు. సీతమ్మ లాంటి సూర్యుని చెరబట్టాలనుకుంటున్నాడు. సూర్య? సూర్య ఎవరు? మీకు తెలియదు కదా, చెప్తాను వినండి. ఈ ఊళ్ళో హరిప్రసాద్ అని ఓ కోటేశ్వరుడు ఉండేవాడు. పాపం పోయాళ్ళండి. ఆయనకి 2 కొడుకులు, రాంప్రసాదు, కృష్ణప్రసాదు. ఈ కృష్ణప్రసాద్ ఉన్నాడే, సూర్య అనే పిల్లని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ సూర్యని మా రుద్ర సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఓహో, ఏం చేశాడు? ఘోరం, చెబితే సిగ్గుచేటు. ఆ సూర్యకు పిన్నుంది, పేరు కవిత. నక్కకి తోడేలకి పుట్టిన టైప్ అన్నమాట. డబ్బు కోసం గడ్డి తినే రకం. ఆ కవిత స్వయాన సూర్యకి పిన్నే కాదు, మా రుద్రకి కుడి భుజం కూడా. ఏంటి, ఒక ఆడదా? అది ఆడదా కాదు, గాడిద. రుద్ర డబ్బిస్తే ఆ కృష్ణబాబు తాగిన మైకంలో తన కూతుర్ని చెడగొట్టాడని నాటకం ఆడింది. పాపం ఆ సూర్య మనసు మొక్కలు చేసింది.
ఆ భార్యాభర్తల్ని విడదీసి ఆ సూర్యని మా రుద్రకిచ్చి కట్టబెట్టాలని చూస్తుంది. నిజంగానా? సూర్య మనసు విరిచేయడానికి ఆ తల్లి కూతుళ్ళు రుద్రతో కలిసి అంత నాటకం ఆడుతున్నారా? అవునమ్మా, పీకల దాకా తాగించేసరికి ఆ నామాలు మొత్తం కక్కేశాడు. అయితే నా అనుమానమే నిజమైందన్నమాట. అవునమ్మా, అందుకే మీరు చెప్పినట్టే తెలివిగా ఆ నామాల్ని ట్రాప్ చేశాను. జరిగిందంతా బయట పెట్టేలా చేశాను. వీల్లేదు మేనేజర్ గారు. కృష్ణ ఎలాంటి వాడో నాకు తెలుసు. అన్యాయంగా నా చెల్లి కృష్ణని అపార్థం చేసుకుని చేజేతులారా తన కాపురాన్ని తానే కూలదోసుకోవడానికి నేను ఒప్పుకోను. కానీ ఎలాగమ్మా? మీ చెల్లెలు తన పిన్ని వాళ్ళని గుడ్డిగా నమ్ముతుంది. తన భర్త కృష్ణ తప్పు చేశాడనే అనుకుంటోంది. ఇంత నీచమా, ఇంత దారుణమా? సూర్య కాపురంలో నిప్పులు పోయడానికి ఆ కవిత కన్న కూతుర్నే ఎరగ వేయడానికి సిద్ధపడిందంటే డబ్బు అమ్మా, డబ్బు. వాళ్ళ మాటల్ని బట్టి ఆ కవిత డబ్బు కోసం ఎంతకైనా సిద్ధపడే రకం అనిపిస్తుంది. డబ్బు కోసం ఇంతగా దిగజారిపోవాలా? అందుకేనమ్మా డబ్బు పాపిష్టిది అంటారు. చెప్పమ్మా, వాళ్ళ ప్లాన్ మొత్తం అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? చెయ్యాలి మేనేజర్ గారు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కవిత వాళ్ళ ట్రాప్లో పడ్డ సూర్యని ఎలాగైనా కాపాడుకోవాలి. వాళ్ళ రూట్లోనే మనం కూడా ఊహించని దెబ్బ కొట్టాలి. కానీ ఎలాగమ్మా? చెప్తాను. ఆటని తల్లి కూతుళ్ళు మొదలు పెట్టారు. ఆ ఆటకి ముగింపు నేను చెప్తాను, చెప్పి తీరుతాను. ఎక్కడికి వెళ్ళారు మేడం? చిన్న పని మీద వెళ్ళాను. డ్రైవర్ని నేనుండగా మీరెందుకు మేడం ఒంటరిగా వెళ్ళారు? అదెంత ప్రమాదమో తెలుసు కదా. తప్పలేదు, చాలా ముఖ్యమైన పని. నాకు బాగా కావలసిన ఓ కుటుంబం సమస్యల్లో ఉంది. అంత పెద్ద సమస్య? అవును. అనుమానాలతో అపార్థాలతో ఆ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా పరాయి వాళ్లలా బ్రతుకుతున్నారు. ఎవరో జ్వాల రగిలిస్తే వాళ్ళిద్దరి జీవితాలు ఆ మంటల్లో సమిధల్లా కాలిపోతున్నాయి. ఏంటండి అలా అయిపోయారు? ఏ అలాంటి అనుభవం మీకు ఏమైనా ఉందా? నాకు అలాంటిదేం లేదు. మరి ఎవరి గురించో నేను చెప్తుంటే మీ ముఖంలో ఆ కలవరపాటెందుకు? అబ్బే అదేం లేదు. చెప్పండి. అలాంటి జంటకి అపోహలతో అపార్థాలతో విడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ జంటకి మీరైతే ఏం సలహా ఇస్తారు? నేనా? అదే, నా ప్లేస్లో మీరుంటే వాళ్ళకి ఏం చెప్తారు అని. సలహాలు చెప్పడానికి అర్హత ఉండాలి. ఏ మీకు లేదా ఆ అర్హత? లేదు. ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే నేను మీలాంటి దేవతామూర్తిని కాను. మనిషిని, ఓ మామూలు మనిషిని.